హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. షేక్స్పియర్ రాసిన ఒక నాటకం పేరు మచ్ అడో అబౌట్ నథింగ్. తెలుగులో లూజ్గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. కరెక్ట్ కదా, మొత్తం మీద అదే అర్థం వస్తుంది. నేను వీడియోలో చెప్పబోయే అంశం కూడా అలాంటిది. ఏంటంటే ఒక నాన్ ఇష్యూ గురించి, ఏదైతే అసలు జరగలేదో దాని గురించి తెగ చర్చలు జరిగిపోతున్నాయి కదా 2 రోజులుగా. విషయం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ మనం నెక్స్ట్ మంత్ ఆడబోతున్నాం. దాంట్లో హోస్ట్ ఫర్ ద టోర్నమెంట్ హ్యాపెన్స్ టు బి పాకిస్తాన్. సో పాకిస్తాన్ పేరు మీ జెర్సీ పైన ఉంటుంది. పాకిస్తాన్ అని కాదు, ఐసీసీ టోర్నమెంట్స్ ఏది జరిగినా సరే, మామూలుగా మీరు ఈ ఐసీసీ టోర్నమెంట్స్కి వేసుకున్న జెర్సీ చూస్తారు కదా, మీకు లెఫ్ట్ సైడ్ మీ చెస్ట్ పైన, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పైన మీ బోర్డు లోగో, అంటే బీసీసీఐ లోగో ఉంటుంది మన ఇండియాకి. మిగతా టీమ్స్కి వాళ్ళ క్రికెట్ బోర్డు లోగో ఉంటుంది. రైట్ సైడ్న ఛాంపియన్స్ ట్రోఫీ లేకపోతే ఐసీసీ ట్రోఫీ తాలూకు లోగో ఉంటుంది, దాని పేరు ఉంటుంది. పేరు కింద వెన్యూ పేరు కూడా ఉంటుంది. ఎక్కడైతే జరుగుతుందో, ఏ దేశం అయితే దాన్ని హోస్ట్ చేస్తుందో ఆతిథ్య దేశం పేరు దాని మీద ఉంటుంది. అది రివాజ్. మామూలుగా ఏ ఐసీసీ టోర్నమెంట్కైనా వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్స్ ప్రకారం కూడా అది ఉంది. ఐసీసీ టోర్నమెంట్స్కి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. వాళ్ళకి ఐసీసీకి స్పాన్సర్స్ ఉంటారు. ఇప్పుడు నాకు అడిడాస్ ఇండియన్ టీంకి స్పాన్సర్ కదా, నేను ఒక రకమైన డిజైన్తో వెళ్తానంటే కుదరదు. మీరు ఐసీసీ వాళ్ళ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో దానికి తగినట్టుగానే మీ డ్రెస్సింగ్ కానీ మీరు వేసుకునే మీ కిట్ కానీ అన్నీ దానికి మ్యాచ్ కావాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు నేను నా ఇండియన్ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటానంటే కుదరదు. ఐసీసీ బ్రాండ్స్ని ఐసీసీ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు దానికి అనుకూలంగా మీ డ్రెస్ కానీ అన్నీ ఉండాలి. సో అది అసలు విషయం. కానీ ఒక 2 రోజులుగా వస్తున్న వార్త ఏంటంటే ఇండియా రిఫ్యూజ్ చేసింది పాకిస్తాన్ పేరు తమ జెర్సీ పైన ఉండడానికి. ఇండియన్ ప్లేయర్స్ వేసుకునే ఆ షర్ట్ పైన పాకిస్తాన్ పేరు ఉండడాన్ని రిఫ్యూజ్ చేశారు. దాన్ని ఒప్పుకోవట్లేదు ఇండియా వాళ్ళు. పాకిస్తాన్ పేరు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఒక వార్త వచ్చింది. దాని మీద చర్చలు జరిగిపోయినాయి. 2 అంటే బార్డర్కి ఇటువైపు అటువైపు కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే కొన్ని శాటిలైట్ ఛానల్స్ కానీ అందరూ బట్టలు చించేసుకుంటున్నారు. తెగ. మన దగ్గర నేను అర్నబ్ గోస్వామి అని ఒక చిత్ర విచిత్రమైన ఫిలో ఉన్నాడు. అతని షో కూడా చూశాను. దాంట్లో ఏంటంటే అతను ఏదేదో చెప్తున్నాడు. మనం ఒక టెర్రరిస్ట్ కంట్రీ కాబట్టి దాన్ని ఒక దేశంగా మనం యాక్సెప్ట్ చేయం, అందుకని వాళ్ళ లోగో మనం పెట్టుకోం అని అతను అంటాడు. వాళ్ళు ఇంకా బోర్డర్ అవతల వాళ్ళు ఇంకా మరీ ఇండియా ఎలా చేస్తుందో అలా చేస్తుందని వాళ్ళు తెగ రెచ్చిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం అంత అనవసరమైన విషయం. యాక్చువల్గా ఏంటంటే ఇండియా డిడ్ నాట్ రిఫ్యూజ్. అది ఇండియా చేయలేదు. నేను యాక్చువల్గా ఈ విషయం వచ్చినప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను. ఇండియా అలా ఎందుకు చేస్తుంది? చేయకూడదు కదా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. మీరు ఓకే పాకిస్తాన్ మీరు వెళ్ళట్లేదంటే దానికి మీ కారణాలు మీకు ఉన్నాయి. పాకిస్తాన్లో సెక్యూరిటీ లేదన్నానో, లేదా పాకిస్తాన్ వాళ్ళు మన దేశం వైపు అవలంబిస్తున్న వైఖరి, మన దేశంలో టెర్రరిస్ట్ని ప్రమోట్ చేయడం, టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగేలా చేయడం చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అన్ని రంగాలు వ్యతిరేకిస్తున్నాం, అలాగే క్రీడా రంగంలో వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ మనం వెళ్ళట్లేదు. దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ అగ్రీడ్. దాంట్లో ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఇలాంటి చిన్న విషయాల్లో కూడా అభ్యంతరం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పిన వీడియో చేద్దామన్నా. చాలా అన్పాపులర్ వీడియో అయి ఉండేది. కానీ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్. ఇలాంటి చిన్న విషయాలు వదిలేయండి. పెద్ద విషయంలో మీరు యూ హ్యావ్ యువర్ ఓన్ సే. మీరు అనుకున్నారు, అలాగే టోర్నమెంట్ని హైబ్రిడ్ చేశారు. ఇప్పుడు మన మ్యాచ్లు అనేది దుబాయ్లో జరుగుతున్నాయి. మీరు అనుకున్నట్టుగానే దుబాయ్లో జరుగుతుంది. పాకిస్తాన్ మనం వెళ్ళకుండానే పాకిస్తాన్ ఎన్నో మనకి ఆఫర్లు ఇచ్చిన ఆఖరికి మ్యాచ్ మీకు లాహోర్లో పెడతాము. ఇండియన్ టీం మీరు వాఘా బోర్డర్ ఇటు పక్క ఉండండి. ఎందుకంటే వాఘా బోర్డర్ ఇటు పక్క అమృత్సర్లో ఉంటే అక్కడి నుంచి చాలా తక్కువ టైంలో మీరు లాహోర్కి ట్రావెల్ చేయొచ్చు. అమృత్సర్ లాహోర్ చాలా తక్కువ డిస్టెన్స్లో. మీరు ఇక్కడ ఉండండి, మ్యాచ్ ఆడి మళ్ళీ మీరు ఇండియాకి వెళ్ళిపోండి. ఇలా రకరకాల ఆఫర్లు ఇచ్చారు. కానీ అవన్నీ కాదు. మన బేసిక్గా సెక్యూరిటీ ఇష్యూ అని కాకుండా పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళకేదో లాభం కలిగించే విషయంగా మనం చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళు ఏ ఫీల్డ్లో సంపాదించుకున్న డబ్బులు సంపాదించుకున్నా, టూరిజం ద్వారా కానీ ఏ రకంగా సంపాదించుకున్నా అదంతా ఇండియాలో టెర్రరిజాన్ని ప్రమోట్ చేయడానికి వాడుతున్నారు. కాబట్టి మనం పాకిస్తాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అది మన స్టాండ్. దట్ ఈస్ వెరీ మచ్ అగ్రీడ్. కానీ ఇదేంటి చిన్న విషయం, హోస్ట్ నేషన్ పేరు ఉండడం అనేది అది కరెక్టే కదా. ఎందుకంటే మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ ఆడేటప్పుడు కూడా మీరు ఆ జెర్సీ చూస్తే కనబడదు కూడా. అది పెద్దగా చాలా చిన్న అక్షరాలతో ఉంటుంది, ఫైన్ ప్రింట్ లాగా ఉంటుంది. మీకు చాలా దగ్గర నుంచి చూస్తే తప్ప కనబడదు. దాని మీద మీకు
వెస్టిండీస్, యుఎస్ఏ అని క్లియర్గా ఉంది. సో ఆ దేశాల్లో వాళ్ళు హోస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ పేరు లేడు. వాళ్ళ లోగో కింద కూడా మీరు మామూలుగా జనరల్గా ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు, ఐసీసీ టోర్నమెంట్ జరిగినప్పుడు ఆ లోగో కింద ఆ హోస్ట్ నేషన్ పేరు పెట్టడం అనేది అదొక రివాజ్, అది వాళ్ళ పద్ధతి. సో అలాగే ఉంది. అలాగే మనం 2023లో వన్డే వరల్డ్ కప్ హోస్ట్ చేసాం. అప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చేయట్లేదు. అప్పుడు కూడా ఇండియా పేరు ఉంది. ఐసీసీ వరల్డ్ కప్ అని ఉండి కింద ఇండియా పేరు. సో అది పెద్ద ఇష్యూ కానే కాదు. అయితే ఇప్పుడు మనకి అది క్లియర్ అయింది. మన బోర్డు కొత్త సెక్రటరీ సైకియా, దాని పేరేంటి, దేవజిత్ సైకియా పేరు రిజిస్టర్ కాలేదు. సో ఆయన చెప్పింది ఏంటంటే, సెక్రటరీ ఆఫ్ ది బీసీఐ బోర్డ్, మేము మేము అబ్జెక్షన్ చేయలేదు అని వస్తున్న వార్తలన్నీ కరెక్ట్ కాదు, మేము ఖచ్చితంగా ఒప్పుకున్నాం, జస్ట్ ఐసీసీ రూల్స్కి అనుగుణంగానే మేము ప్రవర్తిస్తాం, అంతేగాని ఆ చిన్న విషయాలకి మేము దాన్ని వ్యతిరేకించేది లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా స్పష్టీకరించాడు. ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు అపోజ్ దట్. సో జెర్సీ మీద పాకిస్తాన్ పేరు ఉంటుంది. మీరు అనొచ్చు, మనం పాకిస్తాన్ వెళ్ళి ఆడట్లేదు కదా, వీఆర్ ప్లేయింగ్ ఇన్ దుబాయ్, పాకిస్తాన్ పేరు ఎందుకు వేసుకోవాలి? దుబాయ్లో మ్యాచ్లు జరిగినా సరే అఫీషియల్ హోస్ట్ హ్యాపన్స్ పాకిస్తాన్. దుబాయ్లో దుబాయ్ అనేది ఒక వేదిక మాత్రం. ఎలాగైతే మనం ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో దుబాయ్ వెళ్ళి అక్కడ మనం మ్యాచెస్ కండక్ట్ చేసాము, లేకపోతే మనం ఐ థింక్ ఒక వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ కూడా మనం 2021లో అనుకుంటా మనం దుబాయ్లో కండక్ట్ చేసాం ఫర్ లాజిస్టిక్ రీజన్స్, అప్పుడు కోవిడ్ టైంలో. సో మనం హోస్ట్గా మనమే ఉంటాం, దాంట్లో ఏర్పాట్లు కానీ అన్నీ మనమే చేస్తాం. సో అలాగే పాకిస్తాన్ దుబాయ్లో కండక్ట్ చేసినప్పటికీ పాకిస్తాన్ ఈజ్ ది అఫీషియల్ హోస్ట్ ఫర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. సో దాన్ని ఎవరు తప్పుపడడానికి లేదు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. సో దుబాయ్లో మ్యాచ్లు మనం ఆడినప్పటికీ పాకిస్తాన్ ఆతిథ్య దేశం పాకిస్తాన్ మాత్రమే. సో అందుకని వాళ్ళ పేరు ఉంటుంది, నా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటి చిన్న చిన్న వస్తూనే ఉంటాయి ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యేటప్పుడు. ఇంకోటి ఏంటంటే, మనకు తెలుసు కదా, మామూలుగా ఐసీసీ టోర్నమెంట్స్ అయినప్పుడు ముందుగా ఒక ఫోటో షూట్ ఉంటుంది. దాంట్లో ఆ ఫోటోషూట్లో అందరు క్యాప్టెన్స్, అంటే ఇప్పుడైతే 8 దేశాలు ఉన్నాయి, 8 దేశాల క్యాప్టెన్లు వాళ్ళ అఫీషియల్ డ్రెస్లో వాళ్ళ కంట్రీ కలర్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా సరదాగా చూడడానికి బాగుంటుంది. ఫోటోషూట్ ఉంటుంది, తర్వాత ఒక కామన్ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. అది లాహోర్లో జరగబోతుంది బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది ఐసీసీ ఈవెంట్, ఛాంపియన్స్ ట్రోఫీ. మరి దానికి రోహిత్ శర్మ వెళ్తాడా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. వెళ్ళకపోవచ్చు అంటున్నారు, ఎందుకంటే అది సేఫ్టీ లేదు మనకి. అదే సేఫ్టీ అంటే ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రైవేట్ ఫంక్షన్. అతను అక్కడ ల్యాండ్ అయినప్పుడు కానీ, అతనికి అక్కడ బస చేసినప్పుడు హోటల్ విషయంలో కానీ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత ఒక ప్రైవేట్ ఫంక్షన్గా జరుగుతుంది. మేబీ మీడియా వాళ్ళు ఉంటారు తప్ప ప్రెస్ మీట్లో, ఫోటోషూట్లో కానీ చాలా తక్కువ మంది. మామూలుగా మీ స్టేడియంలో అయితే మీరు క్రౌడ్ని కంట్రోల్ చేయడం అలాంటి సమస్యలు వస్తాయి, కానీ ఇక్కడ సెక్యూరిటీ కెనాట్ బీ ద ఇష్యూ. మీరు వెళ్ళకూడదు అని ప్రిన్సిపల్గా మీరు ఒక రూల్ పెట్టుకుని పాకిస్తాన్కి మేము వెళ్ళకూడదు, పాకిస్తాన్లో జరిగిపోయే అఫీషియల్ ఈవెంట్స్ మేము పాకిస్తాన్ని మనం ఏ విధంగా ఎంకరేజ్ చేయం, పాకిస్తాన్ మేము వెళ్ళాం అనుకుంటే అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఇది ప్యూర్లీ ఒక ఐసీసీ ఈవెంట్. సో దాంట్లో వెళ్తాడా రోహిత్ శర్మ కెప్టెన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పటికీ మనకి క్లారిటీ లేదు. మరి ఇక వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, పాకిస్తాన్తో మనకి ఎలాంటి దౌత్య సంబంధాలు అన్నింటినీ మనం వదిలేసుకుని చాలా వరకు కరెక్టే. కానీ ఈవెన్ 2015లో సరిగ్గా 10 ఏళ్ల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాకిస్తాన్ వెళ్ళారు, సర్ప్రైజ్గా, పెద్దగా పబ్లిసైజ్ కాని విజిట్. ఐ థింక్ తన కౌంటర్ పార్ట్ అక్కడున్న అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లి బర్త్డే కదా, నాకు కరెక్ట్ గుర్తులేదు, సడన్గా వెళ్ళి జస్ట్ ఒక మెరుపులా మెరిసి ఎంతో కలుసుకొని ఆయన ఇంటికి వెళ్ళి, అంటే ప్రైవేట్ ఈవెంట్ అది, వెళ్ళి మళ్ళీ అలాగే వెనక్కి వచ్చేసారు. సో మనకి సత్సంబంధాలు లేవు, నో డౌట్, ఎలాంటి సత్సంబంధాలు లేవు. ఏ రకంగా పాకిస్తాన్ మనం ఏ ఫీల్డ్లో కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మరి ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళినప్పుడు అప్పుడు రాని సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పుడేమొస్తాయి నాకు అర్థం కాదు. ప్రధానమంత్రికే ఇబ్బంది లేకుండా ప్రధానమంత్రి స్వయంగా 2015 నాటి కూడా మనకి వాళ్ళకి ఎలాంటి సరైన సంబంధాలు లేవు. మరి ఇప్పుడు రోహిత్ శర్మ వెళ్ళడానికి సెక్యూరిటీ కెనాట్ బి ద రీజన్. కానీ ఈ విషయంలో బీసీసీఐ కూడా ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. రోహిత్ శర్మ వెళ్ళాలా లేదా అనేది భారత ప్రభుత్వం, మన విదేశాంగ శాఖ, ఫారిన్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తుంది, వెళ్ళాలా వద్దా అనేది. ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే తప్ప, గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తే తప్ప రోహిత్ శర్మ కెనాట్ ట్రావెల్ టు పాకిస్తాన్.
అది పరిస్థితి. వెళ్ళొచ్చు వెళ్ళదని తెలియదు మనకి. కానీ ఇప్పుడు జెర్సీ విషయంలో లేచిన టీ కప్పులో తుఫాన్ అంటే స్టామిని టీ కప్ అంటారు. ఇది మాత్రం ఒక అర్నబ్ గోస్వామిది మీరు వీలైతే చూడండి. ఏదేదో మాట్లాడతాడు అతను. ఏదో ఇష్యూ దొరికితే జింగోయిస్టిక్ అంట. అంటే ప్రతిదాన్ని గోరంతలు కొండలు చేయడం, ఒక మిలిటెంట్ నేషనలిజం. మీకు దేశం మీద భక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, అందరికీ ఉండాలి. దేశభక్తి అంటే అదో రకమైన పిచ్చిలాగా కాదు. దాన్ని ఏదో పెద్ద ప్రకటించేయడం, దేశభక్తిని, మన జెండాకి గుర్తింపు, అది ఇది అనేదో మాట్లాడడం. మీరు నిజంగా దేశభక్తులు అయితే రూల్స్ పాటించండి, ట్యాక్స్లు ఎగ్గొట్టకండి. మీరు దేశం అభివృద్ధి కోసం ఏదైనా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాని ఊరికే అనవసరమైన దేశభక్తి ప్రదర్శించేసి అని బట్టలు చింపేసుకునే పెద్ద అవసరం ఏం లేదు. దేశభక్తి అంటే అది. దేశభక్తి అంటే మీ దేశ అభివృద్ధికి మీరేం చేయబోతున్నారు, యాజ్ ఏ ట్రూ సిటిజన్ ఆఫ్ ఇండియా మీరేం చేస్తున్నారు అది. నా దృష్టిలో అది నిజమైన దేశభక్తి. అంతేగాని నా దేశంలో నా జన్మభూమి ఎంత అందమైన దేశము అనేది పాటలు పాడుకుంటే మీకు పుణ్యభూమి నా దేశం నమో నమామి అని పాడితే కాదు, మీరు చేతలు చూపించాలి కదా. సో ఇది అనవసరమైన కాంట్రవర్సీ. సో ఈ కాంట్రవర్సీ తొలగిపోయినందుకు ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ నన్ను అడిగితే యాజ్ ఎ బ్రాడ్ ప్రిన్సిపల్ నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే క్రీడలకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. క్రీడలే ఉండాలి. ఒలింపిక్స్లో అందరూ పార్టిసిపేట్, బాయ్కాట్స్ ఉండకూడదు, అందరూ పార్టిసిపేట్ చేయాలి. దాన్ని ఒలింపిక్స్నో లేకపోతే ఒక బిగ్ స్పోర్టింగ్ ఈవెంట్నో వాడుకొని మీ పొలిటికల్ ఎజెండా కోసం వాడుకోవడం అనేది నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. పర్సనల్ యాజ్ ఎ లవర్ ఆఫ్ ది స్పోర్ట్ మన స్టాండ్ అలా ఉండాలి. ఈ జింగోయిస్టిక్గా మాట్లాడేవాళ్ళు, అనవసరమైన నేషనలిజం మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరికీ నా